ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ రాజమండ్రిలో కొద్ది రోజుల క్రితం జరిగినటువంటి ఒక ఘోర ప్రమాదం గురించి చాలా మందికి తెలుసు. ప్రసాదిత్య మాల్ ఏదైతే ఉందో రాజమండ్రిలోని ఆ మాల్ వద్ద జరిగిన కారు ప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇక ఆ యువ డాక్టర్ అయితే లేదు, కన్ను మూసారు ఆవిడ. ఒకసారి వివరాలు చూసినట్టయితే ఈ నెల 3వ తారీఖున ఆగస్టు 3వ తారీఖున రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో ఉన్నటువంటి ప్రసాదిత్య మాల్ వద్ద అయితే కనుక ఇద్దరు యువకులు మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ తోటి ఒక స్కూటర్ని అయితే ఢీకొట్టారు. ఢీకొట్టడమే కాదు, స్కూటర్ నుంచి వాళ్ళు కింద పడిపోగానే వాళ్ళ మీద నుంచి కారు అయితే పోనిచ్చేశారు. అందులో ఒక యువ డాక్టర్ ప్రియాంక అయితే కనుక ఆవిడ తలపై నుంచి కారు వెళ్ళిపోయిందని అక్కడ సాక్షులు అయితే చెప్తూ ఉన్నారు. అలా వెళ్ళిపోవడం వల్ల కారు తల మించి వెళ్ళడం వల్ల బ్రెయిన్ డెడ్ అయిపోయింది. కొద్ది రోజుల పాటు మృత్యుతో పోరాడి ఆవిడైతే ఓడిపోయింది. రాజమండ్రిలో చోటు చేసుకున్న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డాక్టర్ ప్రియాంక మృతి చెందారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ప్రమాదం తర్వాత 5 రోజుల పాటు వెంటిలేటర్పై చికిత్స పొందిన ఆమెను వైద్యులు కాపాడేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ నెల 3వ తేదీన రాజమండ్రిలోని ప్రసాదిత్య మాల్ ప్రాంతంలో డాక్టర్ ప్రియాంకను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి రాజమండ్రి నామవరం ప్రాంతానికి చెందినటువంటి సోరవరపు దస్వంత్ అలాగే ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచారు. ప్రియాంక మృతికి కారణమైన ఇద్దరిని కూడా సోరవరపు దస్వంత్, ఆండ్రూ జోసెఫ్ అడ్వర్డ్స్ను న్యాయస్థానం 14 రోజులకైతే రిమాండ్ విధించింది. దీంతో నిందితులిద్దరిని జైలుకు తరలించారు. వారు కొద్ది రోజులు కాకపోతే కొద్ది రోజులకైనా బెయిల్ పైనో మామూలుగానో బయటకు వచ్చేస్తారు. వారు చేసిన ఈ యొక్క ర్యాష్ డ్రైవింగ్ నిర్లక్ష్య వైఖరికి ఒక నిండు ప్రాణం అలాగే ఒక డాక్టర్, కాబోయే డాక్టర్ మృతి చెందింది.